ఎంత బాణపొట్ట ఉన్నా సరే ఇట్టే కరిగిపోతుంది. ఈ చిట్కా ఫాలో అయితే చాలు. అవునండి, మీరు వింటున్నది నిజమే. ఇది ఎలా సాధ్యం అనుకుంటున్నారా? చూడండి ఎలా సాధ్యమో. 1 కప్పు పెరుగులో ఇది కలిపి తినండి చాలు. పొట్ట భాగంలో ఉన్న కొవ్వు మొత్తం కరిగిపోయి మీ శరీరాకృతి మొత్తం మారిపోతుంది. మిమ్మల్ని చూసి మీ ఫ్రెండ్స్ మొత్తం ఆశ్చర్యపోతారు. అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఈ రెమెడీ అయితే. హాయ్ అండి, మీలో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో అధిక బరువు కొవ్వు కరిగిపోయే ఒక న్యాచురల్ రెమెడీని అయితే షేర్ చేయబోతున్నాను. ఇదైతే అందరికీ ఉపయోగపడుతుందండి. ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా అధిక బరువుతో బాధపడుతున్నారు. అధిక బరువును ఎలా తగ్గించుకోవాలి? చాలా తేలికగా ఈ బరువునైతే తగ్గించుకోవచ్చు. ఎన్నో ఎక్సర్సైజెస్లు చేస్తూ ఉంటారు, అలాగే ఎన్నో డైట్లు ఫాలో అవుతూ ఉంటారు. ఎంత కడుపు మార్చుకున్నా సరే మన జీవన శైలిని మార్చుకోవడం అయితే ముఖ్యం. ఈ వీడియోలో ఒక న్యాచురల్ రెమెడీని అయితే షేర్ చేయబోతున్నాను. దీనివల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. వెయిట్ లాస్ అయ్యే చాలా న్యాచురల్ రెమెడీ, 100% ఎఫెక్టివ్. మీ శరీరంలో కొవ్వు మొత్తం కరిగిపోతుంది, గ్యారెంటీగా కరిగిపోతుంది. ఈ చిట్కా ఫాలో అయితే చాలు. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. మన ఛానల్లోకి ఎవరైనా ఫస్ట్ టైం వస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పెరుగు మనకి చాలా మంచిది ఆరోగ్యానికి. పెరుగులో అయితే ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, అలాగే పెరుగు బరువునైతే మనకి పెరగనీయదు. ఇందులో ప్రోటీన్ ఉండడం వల్ల మనం పొట్ట నిండిన ఫీలింగ్ అయితే వస్తుంది. ఎక్కువగా తినాలి అనే కోరిక అయితే చచ్చిపోతుంది. అలాగే పెరుగులో మనకి ప్రోబయోటిక్ అనే బ్యాక్టీరియా కూడా ఉంటుంది. ఇది మన జీవక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే ఫ్యాట్ నిల్వ ఉండకుండా చూస్తుంది, మన జీర్ణక్రియ సక్రమంగా జరిగేటట్టు చూస్తుంది. అలాగే ఫ్యాట్ నిల్వల్ని కూడా తగ్గిస్తుంది. అలాగే మనకి పెరుగులో లో క్యాలరీస్ అయితే ఉంటాయి కాబట్టి ఇది మనకి ఇండైరెక్ట్గా బెల్లీ ఫ్యాట్ని అయితే తగ్గిస్తుంది. అలాగే మన బాడీలో మెటబాలిజాన్ని ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే అన్నెసెసరీ క్యాలరీస్ కూడా తగ్గుతాయి దీనివల్ల. పెరుగు మనకి డైరెక్ట్గా మేలు చేయకపోయినా ఇండైరెక్ట్గా మన వెయిట్ లాస్కి అయితే చాలా హెల్ప్ అవుతుంది. ఇది తీసుకోవడం వల్ల మెల్లగా మన శరీరంలో కొవ్వు మొత్తం పూర్తిగా కరిగిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. దీనికోసం కావలసినవి 1 కప్పు పెరుగు, 1 నిమ్మకాయ, అలాగే చియా సీడ్స్, నానబెట్టుకున్న చియా సీడ్స్, అలాగే 1 గ్లాసు గోరువెచ్చని నీళ్ళు అన్నమాట. ఇప్పుడు మనం ఎలా తయారు చేసుకోవాలి, అసలు ఏంటి, మనకి ఇది ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తుందో తెలుసుకుందాం. ముందుగా అయితే మనం 1 కప్పు పెరుగుని తీసుకోవాలి. ఇప్పుడు మీకు చెప్పినట్లు పెరుగు అయితే మనకి చాలా అన్ని రకాలుగా హెల్ప్ చేస్తుంది. లో క్యాలరీ పెరుగును మాత్రమే తీసుకోవాలి. చాలా మందికి అపోహలు ఏమున్నాయంటే పెరుగు తింటే మనకి వెయిట్ ఎక్కువ అవుతాము. సరైన రీతిలో పెరుగును తిని చూడండి, మీరు బరువు అనేది అస్సలు పెరగరు. ఎందుకంటే పెరుగు మనకి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది కాబట్టి 1 కప్పు లో క్యాలరీ పెరుగు అయితే తీసుకోవాలి. ఇప్పుడు మనకి ఇందులో చియా సీడ్స్ అయితే 2 టేబుల్ స్పూన్లు చియా సీడ్స్ తీసుకోవాలి. వీటిని ఏం చేయాలంటే 1 చిన్న గ్లాస్ వాటర్ పోసుకొని అయితే వీటిని చక్కగా నానబెట్టుకోవాలి. చియా గింజలు చూడడానికి చాలా చిన్నగా ఉంటాయి, కానీ వీటిలో ఆరోగ్య ప్రయోజనాలు అయితే చాలా ఉన్నాయి. ఇవి మనకి బరువు తగ్గడానికి సహాయపడతాయి. చియా గింజలు నీటిలో నానబెట్టినప్పుడు జెల్లులాగా అయిపోతాయి. దీనివల్ల మనకి పొట్ట నిండిన భావం వస్తుంది. దానివల్ల అయితే తక్కువగా తింటాము. బరువు తగ్గటంలో చాలా సహాయం చేస్తాయి. ఇప్పుడు 1 కప్పు పెరుగులో మనం నానబెట్టుకున్న చియా సీడ్స్ 3 టేబుల్ స్పూన్ల వరకు వేసుకున్నాము. అలాగే మనకి చియా సీడ్స్ జీర్ణక్రియకు మంచిది, శక్తి పెంచుతుంది, అలాగే హార్ట్ హెల్త్కి మంచిది, ఎముకలకి బలాన్ని ఇస్తుంది. కాబట్టి
చియా గింజలు అయితే మనకి చాలా రకాలుగా ఉపయోగపడతాయి. ఈ చియా సీడ్స్ని ఇప్పుడు పెరుగులో వేసుకున్న తర్వాత చక్కగా ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా వెయిట్ అనేది పెరిగిపోతున్నారండి. ఇప్పుడు మన ఇండియాలో ఉన్న అధిక సమస్య ఏమిటి అంటే ఒబేసిటీ. ఈ ఒబేసిటీ రావడానికి కారణాలు మన జీవన విధానం అయి ఉండొచ్చు, మనం తినే ఫుడ్స్ అయి ఉండొచ్చు. కాబట్టి ఇట్లాంటి చిన్న చిన్న హోమ్ రెమెడీస్ని ఫాలో అవుదాం, ఇలాంటి చిన్న చిన్న చిట్కాల్ని ఫాలో అవుదాము. దీనివల్ల మనమైతే తప్పకుండా వెయిట్ లాస్ అవ్వటం అయితే గ్యారంటీ. ఇప్పుడు మనం పెరుగుని కలుపుకున్న తర్వాత మిరియాలు ఒక 5-6 మిరియాలని కూడా దంచేసి యాడ్ చేసుకుందాము. మిరియాలు కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది. మిరియాలు కూడా మన ఆరోగ్యానికి చాలా సహాయం చేస్తాయి. మిరియాలు మనకి జలుబు దగ్గు తగ్గించడానికి సహాయపడతాయి. మన జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, గ్యాస్ అజీర్ణం తగ్గిస్తుంది, అలాగే మన రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ఇప్పుడు చక్కగా 4-5 మిరియాలని దంచుకొని అయితే మనం ఈ పెరుగులో యాడ్ చేసుకుందాము. అలాగే రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది, మనకి ఇమ్యూనిటీ పెంచి వ్యాధి బారిన పడకుండా కాపాడుతుంది, బరువు తగ్గడానికి సహాయం చేస్తుంది. మిరియాల్లో ఉన్న పదార్థాలు మన మెటబాలిజం అయితే పెంచుతాయి, అలాగే ఫ్యాట్ తగ్గించడంలో సహాయపడతాయి. కాబట్టి ఇప్పుడు మనం మిరియాలను కూడా ఒక 4-5 దంచి అయితే ఇందులో యాడ్ చేసుకున్నాము. అలాగే ఇప్పుడు టేస్ట్కి సరిపడా ఉప్పు అయితే యాడ్ చేసుకుంటున్నాము. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి అయితే చక్కగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని దీన్ని మీరు రోజు వారానికి ఒకసారైనా చక్కగా ఉదయం పూట తినండి. కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది, మీకు కావాల్సిన శక్తి అందుతుంది, అలాగే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి ఇందులో, అలాగే ఫైబర్ ఉంటుంది, పెరుగులో ప్రోటీన్ ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి చాలా శక్తినిస్తాయి. కాబట్టి తప్పకుండా ఈ చిట్కానైతే ఫాలో అవ్వండి. అలాగే ఇప్పుడు ఒక గోరువెచ్చని నీళ్లు తీసుకుందాము గ్లాస్లో. ఈ నీళ్ళలో మనం నానపెట్టుకున్న చియా సీడ్స్ ఉన్నాయి కదా, అవి అయితే ఒక స్పూన్ అయితే కలిపేసుకుందాం. ఇందులో చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని ఒక నిమ్మకాయని 2 చక్రాల్లాగా కట్ చేసి ఒక 1/2 చెక్క నిమ్మరసం అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. నిమ్మకాయ కూడా మనకి చాలా మంచిది, బరువు తగ్గించడానికి సహాయపడుతుంది, ఇమ్యూనిటీ పెంచుతుంది, మన స్కిన్కి చాలా మంచిది, అలాగే శరీరంలోని టాక్సిన్స్ బయటకు పంపించడంలో సహాయం పడుతుంది, మన మెటబాలిజాన్ని పెంచుతుంది. ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు ఫాలో అవ్వండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎటువంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియోని మీరు రిఫర్ చేయండి. కాబట్టి చియా సీడ్స్, పెరుగు, నిమ్మరసం, మిరియాలు ఇందులో యూజ్ చేసుకున్నవన్నీ కూడా మన వంటగదిలో దొరికే సామాగ్రి. మనం బయటికి వెళ్ళి స్పెషల్గా తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో దొరికే వాటితోనే మనమైతే బరువు ఈజీగా తగ్గొచ్చు. కాబట్టి మీరందరూ కూడా ఈ రెమెడీని ఫాలో అవ్వండి, మీరు కూడా బరువు తగ్గండి. ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు ఫాలో అయ్యి మీరు కూడా ఈజీగా బరువు తగ్గొచ్చు. మీ ఒంట్లో ఉన్న కొవ్వు మొత్తం ఇట్టే కరిగిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.